అప్పుడు గాని ఇప్పుడు గాని మన భారతీయ సాంప్రదాయంలో కట్టు బొట్టు జుట్టు అంటారు. తమిళనాడు వాళ్ళు లుంగి కట్టుకుంటారని, ఇక్కడ గోచి పెట్టుకుంటారు. అటు గుజరాత్ ఆ ప్రాంతంలో తలపాగా కట్టుకుంటారని, అది వాళ్ళ సాంప్రదాయం. అదేవిధంగా కట్టు బొట్టు అంటే చక్కగా విభూతి కుంకుమ పెట్టుకుంటామని, అదేవిధంగా జుట్టు అంటే శిఖ పెట్టుకుంటామని. ఈ మధ్యకాలంలో మన వాళ్ళందరూ కాశీకి వెళ్లి అప్పటి వరకు కాశీలో 4 వర్ణముల వారు కూడా శిఖ ఉంది. మనం వెళ్ళి వాళ్ళని కొంతమంది చెడగొడుతున్నారని చెబుతూ వస్తారు. ఎందుకని అంటే వాళ్ళు ఇతర వర్ణం వాళ్ళు కూడా శిఖ పెట్టుకుంటారు. అంతకందుకు మన పాతకాలంలో కూడా రామకృష్ణ తెనాలి రామకృష్ణ సినిమా ప్రాంతంలో కూడా చాకలి వాళ్ళు కూడా అది భూమి మీద వస్తారు కదా, అతను కూడా పిల్లకాయలన్నీ చూపించేవాడు. సరే అది అలా ఉంచేసేది. భారతీయ సాంప్రదాయంలో కట్టు బొట్టు జుట్టు. దూర్వాస మహర్షి గారు చక్కగా విభూతి అలంకారం చేసుకుంటారు. ఎందుకని అంటే పరమశివుడి యొక్క అంశతో పుట్టిన వారు దూర్వాస మహర్షి గారు. సిద్ధ, చారణ, గంధర్వ, కిన్నెర, కింపురుషులు వాళ్ళందరూ కూడా ఆకాశ గమనం మీద వెళ్తూ ఉంటారండి. అలాగే దూర్వాస మహర్షి గారు కూడా బ్రహ్మలోకానికి వెళ్తూ మార్గ మధ్యంలో యమలోకానికి వెళ్ళారండి. యమలోకానికి వెళ్ళారు కానీ అక్కడెవరో హాహాకారాలు ఎవరు అని చూసేటండి, దేవుడికి పెట్టేది వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నట్టండి. అప్పటి వరకు కూడా చాలా బాధాతత్వ హృదయంలో రోధిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క దూర్వాస మహర్షి గారు అలా చూశారో అందరూ ఆనందం పొందారు, నవ్వుతూ ఉన్నారట. ఈ యొక్క దూర్వాస మహర్షి గారు బ్రహ్మలోకానికి వెళ్ళారు. యమధర్మరాజు గారు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళి, ఏమండి ఈ దూర్వాస మహర్షి గారు మా లోకానికి వచ్చారు, పాపాత్ములు మా లోకంలో ఉండాల్సిన వాళ్ళు పుణ్యాత్ములు అయిపోయారండి, ఎట్లా అయిపోయారు అన్నారు. ఏమి లేదు ఆయన, పెద్ద గాలి వచ్చింది, ఆయన విభూతి వెంటికి రాసుకున్నారు, ఆ రేణువులన్నీ కూడా వాళ్ళ మీద పచ్చాయి, అందువల్ల పాపాత్ములు కూడా పుణ్యాత్ములు అయిపోయారు. అందుకని మనం చక్కగా రోజు విభూతి పెట్టుకుంటాయండి, శరీరాన్ని ఇస్తాగా అక్కయ్య బాబా పెట్టుకుంటాగా, ఈ చేతికి ఉన్నటువంటి విభూతి వాళ్ళకి తచ్చవంగానే అండి వాళ్ళు కూడా పుణ్యాత్ములు అయిపోతారు. విషయాన్ని అటువంటి మహత్తరమైనటువంటిది మనం రోజు పెట్టుకోకపోయినా ఇవాళ పెట్టుకుంటే రేపటి నుంచి చెప్పేవాడికి ఉంది ఎన్ని చోట ఆచరించేటువంటి దానిలో ఉంటుందన్నమాట. తెలుసుకోవాలని కోరుకున్నాను తప్ప వేరేది.